హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే మేక తలకాయ కూర చేస్తున్నానండి. ఈసారి తలకాయ కూర వండుకునేటప్పుడు ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 1 కిలో తలకాయ మాంసం తీసుకున్నానండి. ఈ విధంగా పీసెస్గా కట్ చేపించుకొని తెచ్చుకోవాలి. స్మెల్ పోయే విధంగా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోండి. తలకాయ పీసెస్ చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ముందే ఉడికించి కర్రీ వండుకోవాలి. వాష్ చేసుకున్న మేక తలకాయ పీసెస్ను ఉడికించుకోవడానికి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి 10 విజిల్స్ వరకు వేయించుకోండి. ఈ పీసెస్ ఉడికేలోపు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సర్ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 5 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 3-4 ఇంచెస్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉడికించుకున్న తలకాయ పీసెస్ను ఈ విధంగా వాటర్లో నుండి సెపరేట్ చేసుకోండి. అలాగే ఆ కుక్కర్లో వాటర్ పడేయకుండా పక్కన పెట్టుకొని ఉంచుకోండి. కర్రీ వండడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 7-8 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 పెద్ద టమాటా పేస్ట్ చేసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటోలోని పచ్చివాసన పోయి పూర్తిగా వేగి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండండి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యి వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న తలకాయ పీసెస్ని వేసుకోండి. అలాగే 3 స్పూన్స్ కారం వేసుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రా వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. ముందుగా తలకాయ పీసెస్ ఉడికించుకునేటప్పుడు అలాగే ఆనియన్స్ వేయించుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని సరిపడింది వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి బాగా పడతాయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా మాంసం ఉడికించుకున్న వాటర్ కుక్కర్లో ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకోండి. ఆ వాటర్ 1/2 గ్లాస్ వరకు ఉంటాయి. కొంచెం తక్కువ ఉన్నట్లయితే యాడ్ చేసుకొని 1/2 గ్లాస్ అయ్యేలా వేసుకోండి. మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని 4-5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇంతేనండి. ఈ విధంగా వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయినట్లే. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.